అంటారు. 5 అగ్రరాజ్యాలు ఇంటెలిజెన్స్‌ను ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటాయి. అంటే కెనడాలో ఉన్నటువంటి సమాచారం అమెరికా అయినా పంచుకోవచ్చు. అమెరికా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇతర దేశాలు న్యూజిలాండ్ అయినా పంచుకోవచ్చు. వాస్తవంగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ 5 దేశాల గూఢచార వర్గాల మధ్యన ఒక ఒప్పందం ఉందన్నమాట. అందుకనే ఇది 5 ఐస్ అంటారు. ఈ 5 దేశాల గూఢచారులు ఇప్పుడు అమెరికాకు సంబంధించిన అంశం న్యూజిలాండ్ వాడికి తెలిసినా ఏ దేశంలో జరుగుతున్నటువంటి ఇష్యూసే, లేకపోతే కనుక ఆస్ట్రేలియా వాడికి తెలిసినా బ్రిటన్ వాడికి తెలిసినా అమెరికాకి చేరవేయాలి. అట్లాగే వీళ్ళకి సంబంధించిన సమాచారం అమెరికాకి తెలిస్తే చేరవేయాలి. అందులో భాగంగానే కదా ఖలిస్తానీ ఇష్యూని గురించి కెనడాకి అమెరికా ఇచ్చింది సమాచారం. ఏదైతే మీ దేశంలో వాళ్ళని లేపేస్తుంది, ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళే రావాళ్లే అన్నటువంటిది అలాగుంటుంది. ఈ వాస్తవం కెనడాకి సొంత నిఘా విభాగం ఫెయిల్యూర్ అనడానికి సాక్ష్యం. అమెరికా వాళ్ళకి సమాచారం ఇచ్చినా పట్టుకోలేకపోయారు, వాస్తవం తేల్చలేకపోయారు, వెర్రియాద వల్లగా మిగిలారు. ఇప్పుడు కెనడాతో ఒక్కొక్కటి 25% వాళ్ళ మీద టారిఫ్లు వేయడం ఒక ఎత్తు అయితే, కెనడాకి సంబంధించి ఇందులో నుంచి బయటికి పంపించేస్తున్నారు 5 ఐస్లో నుంచి అన్నటువంటిది కొత్త వాదన వినబడుతోంది. ఇది ట్రంప్ వర్గానికి సంబంధించిన అధికార యంత్రాంగం ఈ డెసిషన్ని ట్రంప్ ముందు ఉంచిందంట. కెనడా ఈ వీటిని దుర్వినియోగం చేస్తుంది తీవ్రవాదులతో అన్నటువంటిది. అందుకని ఆపేయమని చెప్పి ఈ 5 ఐస్ నుంచి కనుక కెనడా బయటకు వెళ్ళిపోతే కెనడా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది.